మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతా ఉంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు 175 స్థానాలకు వస్తే ఈసారి గతంలో సాధించినటువంటి స్థానాల కన్నా ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. ఎందుకంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల సంక్షేమ పాలన, చేసినటువంటి అభివృద్ధి పథకాలు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణనీయంగా పెరగడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్లో 87% హౌస్ హోల్డ్స్ ఏదో ఒక రకంగా ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందినటువంటి కుటుంబాలు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరైతే బెనిఫిట్ పొందారో, లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు. ఆయన మళ్ళీ తిరిగి సీఎం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా సమాజంలో ఇండియా అన్నటువంటిది, భారతదేశం అన్నటువంటిది క్యాస్ట్ రిడన్ సొసైటీ అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా హిందూ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ, క్రిస్టియన్ మతంలో కానీ ప్రతి మతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. హిందూ మతంలో కూడా ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా అది మైనారిటీస్ విషయంలో కానీ అన్నిటిల్లో కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళు నిజంగా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహిళా రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహిళలు పురుషులతో కానీ పోల్చి చూసుకుంటే మహిళల్లో పూర్తిగా 100% సపోర్ట్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహిళల్లోనే కాదు, మిగతా ఈ వర్గాలు కూడా, బీసీ వర్గాలు గతంలో 2019 ఎన్నికలతో పోల్చి చూసుకుంటే 2024లో బీసీల దగ్గర నుంచి సపోర్టు చాలా చాలా పెరిగింది. ఎందుకనంటే జనాభా ప్రాతిపదిక మీద బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి పార్లమెంటులోనూ, పార్లమెంటు బయట కూడా పోరాడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల బీసీల్లో కాన్ఫిడెన్స్ అన్నటువంటిది పెరిగింది. కాబట్టి ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, బీసీల్లో కానీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ అందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచేటటువంటి పరిస్థితి. అందువల్ల 100% గతంలో కన్నా ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది నిజం. లోక్సభ నుంచి నెల్లూరు నుంచి లోక్సభకు ఎన్నికైన తర్వాత నెల్లూరుని పార్లమెంటుని ఎలా అభివృద్ధి చెందించాలి అన్నటువంటి విషయంలో నాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. మంచి రోడ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, నెల్లూరుకి ఒక క్రికెట్ స్టేడియం, నెల్లూరుకి ఒక ఎయిర్పోర్టు. ఇప్పుడు ఎయిర్పోర్టు లేనటువంటి సిటీ అంటే అది నెల్లూరే. నెల్లూరుకి ఒక ఎయిర్పోర్టు, 2 సీపోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి. అది కాకుండా ఎయిర్పోర్టు, మంచి క్రీడలను అభివృద్ధి చెందించేదానికి ఒక మంచి క్రీడా ప్రాంగణం, స్టేడియం, ఒక 150 ఎకరాల్లో ఒక స్టేడియం ప్లాన్ చేస్తున్నాం. మంచి డ్రైనేజీ సదుపాయాలు, ఈ యొక్క సిటీని ఒక గ్రీన్ సిటీగా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా
రూపొందించేందుకు ఎటువంటి పథకాలు అవసరమో ఆ పథకాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది నెల్లూరు ఇండియా అంటే నెల్లూరు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ప్రతి ఒక్కరూ భావించేలా నెల్లూరుని అభివృద్ధి చెందించాలన్నటువంటి ఆకాంక్ష నాలో ఉంది. సార్ మీ మెసేజ్ పబ్లిక్ కోసం ఎలక్షన్ అసెంబ్లీ అండ్ లోక్సభ. ఈ గడ్డపైన పుట్టి ఈ గడ్డపైన పెరిగి ఈ గడ్డపైన చదువుకొని ఆ తరువాత చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి తిరిగి ఈ గడ్డపైన రాజకీయంగా ఈ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడం అన్నటువంటిది నాకు ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి, మా యొక్క అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సదా కృతజ్ఞుడై ఉంటానని ఈ ప్రజలకి అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఎంత నంబర్స్ యు ఎక్స్పెక్టింగ్? లాస్ట్ టైం నేను ఒకటే చెప్తున్నాను, గతంలో 151 స్థానాలు వచ్చాయి, దానికన్నా ఎక్కువ స్థానాలు వస్తాయి అసెంబ్లీలో. గతంలో పార్లమెంట్లో 22 స్థానాలు వచ్చాయి, దానికన్నా ఎక్కువ స్థానాలు వస్తాయి ఈసారి 2024లో. అన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ గతంలో 49.6% మాకు ఓటు శాతం వచ్చింది, దానికన్నా ఎక్కువ శాతం ఈసారి మాకు రాబోతుంది. సో ఎందుకనంటే ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. విద్యారంగం, వైద్య రంగం, వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో, కట్టుకునేదానికి బట్టలు, తినేదానికి ఆహారం, ఉండేదానికి ఇళ్ళు, ఇవి అన్నిటినీ కూడా సమకూర్చినటువంటి ఒక మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థానంలో సీఎం స్థానంలో కూర్చోవాలని కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.